మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2 to 12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. ఓర్వకల్లు జయరాజ్ స్టీల్ ప్లాంట్ రోడ్డులో భారీ బ్లాస్ట్ జరిగింది. స్టీల్ ప్లాంట్ రోడ్లో బ్లాస్టింగ్ జరిగి కార్మికుడు మృతి చెందాడు. బ్లాస్టింగ్ ధాటికి కార్మికుడు పురేందర్ 2 కాళ్లు తెగిపోయాయి. తీవ్ర గాయాలతో పురేందర్ స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ఘటనతో కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. తమ తోటి కార్మికుడి ప్రాణాన్ని జయరాజ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బలి తీసుకుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ కు నీటి సరఫరా కోసం పైప్ లైన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. రాళ్లు పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం జయరాజ్ స్టీల్ ప్లాంట్ రోడ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఏదైతే అక్కడికి సంబంధించి జయరాజ్ స్టీల్ ప్లాంట్ వాటర్ తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి దానికి ఆ రోడ్డు పైన ఏర్పాటు చేసినటువంటి బ్లాస్టింగ్ పేలి కార్మికుడు మృతి చెందడం జరిగింది. కార్మికుడు మృతితో కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ బ్లాస్టింగ్ పేలడంతో కార్మికునికి సంబంధించినటువంటి 2 కాళ్ళు 2 చేతులు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాళ్ళు చేతులు తెగిపోవడంతో అక్కడికక్కడే కార్మికుడు మృతి చెందడం జరిగింది. ఈ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో ఆ కార్మికులతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో అనేది ఒక భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. జయరాజు ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నీటి సరఫరా కోసం పైప్ లైన్ ఏర్పాటు చేసే సందర్భంలో భారీ బ్లాస్టింగ్ చేయడం జరిగింది. ఆ బ్లాస్టింగ్ తోనే ఆ కార్మికునికి 2 కాళ్ళు చెయ్యి తెగిపోయి ఆ దూరం పడిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రాళ్లు పగలగొట్టేందుకు భారీ బ్లాస్టింగ్ చేయడంతో ఘటన చోటు చేసుకుందనేది కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్మికుడు ఎవరైతే కార్మికుడు ఉన్నారో పురేంద్ర అనే కార్మికుడు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడుగా గుర్తించడం జరిగింది. అయితే కార్మికులకు వీళ్ళకి సరైనటువంటి వసతి కల్పించలేదు. అదే విధంగా వీరికి ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు. కేవలం బయట నుండి తీసుకొచ్చి కార్మికుల్ని అక్కడ వాడుకొని చనిపోయినా గానీ పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘటన మాత్రం స్థానికంగా పూర్తిగా కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయరాజు స్టీల్ ప్లాంట్ పరిధిలోనే ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరగడం జెరిస్టిక్స్ వాడారా లేకుంటే దీనికి లైసెన్స్ ఉందా లేదా అనేది పూర్తి స్థాయి విచారణ చేయాలనేది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద భారీ బ్లాస్ట్ చేయడం అంటేనే ఈ బ్లాస్టింగ్ అంటే బాంబు ఏదైతే సౌండ్ వస్తుందో అంత విపరీతమైన సౌండ్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్లాంట్ చుట్టుపక్కల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వీళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేయాలా. ఎవరైతే కార్మికుడు మృతికి కారణమైనటువంటి యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు గాని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జయరాజ్ స్టీల్ ప్లాంట్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.